అన్నా నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల కాలంలో గత 5 సంవత్సరాల పరిపాలన నుంచి మనము ఏదైనా తుఫాను వచ్చినప్పుడు కానీ ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ బురద ఎలా ఉంటుందో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్న చెత్తనంతా కడిగి దాన్ని శుభ్రం చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అలాగే అమరావతి అభివృద్ధి చేయాలంటే 2-3 విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని పట్ల నిర్లక్ష్యం ఉంచిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ ప్రణాళికల్లో భాగంగా అమరావతికి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చింది. అలాగే కూటమి ప్రభుత్వం మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి సమర్థతను గుర్తించి కొన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. రేపు జనవరి 22వ తారీఖు నుంచే పనులు ప్రారంభమవుతాయి. ఒక సంక్రాంతి పండుగ పోగానే పనులు నిర్విరామంగా రాబోయే 2-3 సంవత్సరాలు ప్రణాళిక పెట్టారు. ఎంతో అభివృద్ధిగా అమరావతి అభివృద్ధి చెందని మేము ఆకాంక్షిస్తున్నాము. అలాగే పోలవరాన్ని ఎంతైతే అసమర్థ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో చంద్రబాబు నాయుడు గారు మరలా సోమవారం పోలవరం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి గత 2 వారాలుగా ఎన్నో ప్రణాళికలు రచించి పోలవరాన్ని అభివృద్ధి చేసే విధంగా బాటలు వేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరును గమనించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుండెల మీద గత 5 సంవత్సరాలుగా నిద్రపోని జనాలు కూడా ప్రశాంతంగా మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అమరావతిని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ అభివృద్ధి చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి సూపర్ 6ను గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ నాయకులను వేధించడం, అక్రమ కేసులు పెట్టడమే ధ్యేయంగా పెట్టుకొని సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకులు ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఎలా చూడాలంటారు? మరి చంద్రబాబు నాయుడు గారు కనుక కక్ష సాధింపు చేస్తే మీరందరూ కూడా ఇవాళ జైళ్ళల్లో ఉండాలి. మీరు చేసిన అవినీతి పనులకు కానీ రాక్షస పాలనకు కానీ చెప్పి మీరు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పాలన మీద దృష్టి పెట్టాడు. అదే కనుక మీ మీద దృష్టి పెడితే మీరు ఈ విధంగా మాట్లాడే హక్కు కానీ స్వేచ్ఛ కానీ మీకు లేదు. అలాగే సూపర్ 6 హామీలు మీరు హామీల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎందుకు లేదు? మాకు 99% మేము 99.99% అమలు చేసాం మేము జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే 12 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏదో బటన్ నొక్కి మేము అభివృద్ధి చేశాము లేకపోతే వాళ్ళకి పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంతో ఈ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఒకటి గమనించండి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను 3,000 రూపాయలు అమలు చేశాడు. గత ప్రభుత్వంలో ఒక నెల ముందుగానే దానికి 4,000 రూపాయలు కేటాయించి 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఆ ఒక్క విషయంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద మంచి నమ్మకంతో ఒక నెల లేట్ అయినా పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తారని నమ్మకం ప్రజలకు ఉంది. ఇంకోటి, మీరు రేపు ఫిబ్రవరి నుంచి అన్నదాత సుఖీభావ పథకం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా రేపు ఉగాది నుంచి పథకం అమల్లో తీసుకొస్తారు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చే పద్ధతి ఉండదు. ఆయన ఒక నెల లేట్ అయినా మంచి నిర్ణయంతో సక్రమంగా అమలు జరిగే విధంగా పథకాలు అమలు చేస్తాము. సూపర్ 6 పథకాల గురించి జనం ఆలోచించట్లా. మీ ఉనికి మీరు తెలుపుకోవడానికి సూపర్ 6 హామీలు అని చెప్పి ప్రజలను రెచ్చగొడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, తప్పకుండా ఈ పథకాలన్నీ అమలు అవుతాయని వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక వచ్చి 6 నెలలు అయిపోతుంది. దీంట్లో మా నాయకులను అనగదొక్కడానికి అక్రమ కేసులు పెట్టడం తప్పితే, ఉదాహరణకి నందిగం సురేష్ కానీ లేదంటే ఇప్పుడు చూస్తే పేరుని కానీ ఇలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు తప్పితే వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. మా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటున్నారు. మరి వైసీపీ నాయకులు నిజమే అనుకోవాలంటారా? అది మీరు ఒక ఎంపీగా నందిగామ సురేష్ గారిని చూశారు. ఆయన ఎంత అరాచకంగా రాజధానిలో
తగలబెట్టి ఇది రాజధాని మంచిది కాదని ప్రచారం చేశారు. అవన్నీ ప్రజలు గమనించి నందిగం సురేష్ లాంటి వాళ్ళని ప్రజలు ఎవరు క్షమించరు. అతను చేసిన తప్పులకి అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకోటి, ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని మీరుగా చెప్పాల్సింది. ప్రజలు మాకు 5 ఏళ్ళు మ్యాండేటర్ ఇచ్చారు. ఈ 5 ఏళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధులు వాళ్ళు ప్రజలు గమనిస్తారు, గమనించి వాళ్ళు తీర్పిస్తారు. మీరు కాదు. మీరేంది మీరు చెప్పేది? మీరు ముంచే ప్రభుత్వం అని మీరు చెప్తే మాత్రం ప్రజలు నమ్మరు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇంకోటి, మీరు ఏదైనా సరే ప్రజలకి మంచి చేయాలంటే మంచి సలహాలు ఇవ్వండి. మేము కూడా అది మంచిగా ఉంటే మేము ఆచరించి ప్రజలకు మంచి చేసి ఆలోచన చేస్తాము. మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 నెల రోజుల్లోనే మీరు స్టాండ్ మార్చి ఇప్పటి నుంచే పోరాటాలు, ఆరాటాలు, పోరాటం అంటే ఏం లేదు. జనాన్ని ప్రజలు మాకెళ్ళే తిరగాలి, మేము చెప్పింది వినాలనేది మీ పోరాటం. ఆరాటం అంటే మేము మళ్ళీ ఎప్పుడు సీట్లు ఎక్కాలి. మీరు 5 ఏళ్ళు మిమ్మల్ని మీరు పెట్టిన బాధలను గమనించే ప్రజలు మీకు అధికారం లేకుండా కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి మేము అధికారం మాకు మంచిగా అభివృద్ధి చేసి ప్రజలకు మంచి పాలన, సుపరిపాలన అందిస్తామన్న నమ్మకం మాకుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక జనవరి 3 అంటే ఈ రోజు జనవరి 3వ తారీఖు నుంచి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై ధర్నా అని చెప్పి ప్రకటించారు ముందుగా. మళ్ళీ దాన్ని జనవరి 29కి వాయిదా వేశారు. ఎందువల్ల అంటారు ఇంత తేడా రావడానికి గల ప్రధాన కారణం? జనాల్లో స్పందన లేకనా, లేదంటే గనక జగన్మోహన్ రెడ్డి బయటకు రావట్లేదని చెప్పి నాయకులే కాడి వదిలేశారు అనుకోవాలంటారా? జనవరి 3వ తారీఖు మంచి విషయం గుర్తు చేశారు. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మా కూటమి ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఎయ్యి కూడా స్వచ్ఛందంగా అమలు చేసిన ఎయ్యి లేవు. అన్నీ ఆయన బలవంతంగా అమలు చేశాడు. అలానే దానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా పథకాలు అయితే అన్నీ అమలు చేస్తాడు. నిధులు కేటాయించకుండా ఈ నిధులను వేరే విధంగా కేటాయించడం జరుగుతుంది. ఇంకోటి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పిలిపించాడో వాళ్ళ ఎమ్మెల్యేల్లోనే బాగా వ్యతిరేకత వచ్చింది. సార్, మనం కరెంటు ఛార్జీలకు పెట్టి నిరసన తెలియజేశాము, జలాన్ని బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది, దయచేసి మీకు దండం పెడతాము, మీరు ఇట్లాంటివన్నీ 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు వాయిదా వేయండి అని కార్యకర్తలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పడం వల్లే తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాను అంటున్నాడు కదా ఆయన. జనవరి 3వ వారం నుంచి జనంలోకి వస్తున్నాను, ఈ లోపు కూటమి ప్రభుత్వం మీద భయంకరమైన విద్వేషాన్ని పెంచండి అని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా. జనవరి 3వ వారం నుంచి మరి ఆయన బయటకు వస్తే ఆయనకు బ్రహ్మరథం పడతారంటారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే ఒక నియంతలాగా. ఇప్పుడు కార్యకర్తలు జనాల్లో వ్యతిరేకత ఉంటే ఓకే, అది మనం చెప్పాల్సిన వాళ్ళే. ఇప్పుడు గతంలో మేము పోరాటాలు చేసాము, స్వచ్ఛందంగా వచ్చారు జనాలు. ఏది, జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఇసుగు చెంది అలా వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇప్పుడే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏదో జనాల్లో వ్యతిరేకత వచ్చిందని ఒక ప్రచారాన్ని, విషపు ప్రచారాన్ని అలవాటు చేసే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డిది అనమాట. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని అరిచి గొగ్గోలు పెట్టినా సరే ప్రజలలో ఎటువంటి కదలిక రాదు. అభివృద్ధి వైపే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా 20 సంవత్సరాలు ఒక్కసారి నీకు ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇక జన్మలో ఈ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. 28లో నేనే తిరిగి వస్తాను, వీళ్ళందరూ లెక్కలు సరి చేస్తా అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చేది లేదు, ఒక్క లేదు, ఊరకేదో ఆయన చెబుతా ఉంటాడు. కాకపోతే మాట్లాడాలి కాబట్టి ఆయనకి ఏదన్నా మళ్ళా వచ్చే ఆలోచన ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సాక్షిగా ప్రజల యొక్క సమస్యల్ని ఇస్తే ప్రజలు దాన్ని స్వీకరించి ఏదన్నా కొద్దిగా ఆలోచన కలిగేది. ఈయన అసెంబ్లీకే వెళ్ళడు, జనాన్ని ఈయన ఇంకేం చేస్తాడు ఈయన. అందుకే ప్రజలు అతన్ని నమ్మే ప్రసక్తే లేదు.